మనకి మొన్న శివాజీ గారు స్టేజ్ మీద ఏదైతే మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడారో దాని గురించి ఈరోజు నాగబాబు గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, ఫస్ట్ నేను మీ అందరికి కూడా ఏదో శివాజీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు మీ అందరికి అనుకోవచ్చు. కానీ ఇక్కడ సమాజంలో చూసుకుంటే చాలామంది కూడా మహిళల మీద మేల్స్ డామినేషన్ చూపిస్తూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏంది, మహిళ ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఈ బట్టలు వేసుకోకూడదు, ఆ వస్త్రాలు వేసుకోకూడదు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. రాజ్యాంగంలో ఎక్కడా కూడా స్త్రీ ఈ విధమైనటువంటి వస్త్రధారణ వేసుకోవాలా, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఎక్కడా కూడా మన రాజ్యాంగం మనకి చెప్పలేదు. ఎందుకంటే మన రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సో మరి దాన్నే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉన్నారు. సో దాంట్లో తప్పే ఉంది, వాళ్ళు ఎక్కడా కూడా మన రాజ్యాంగానికి ఎగ్నెస్ట్గా వెళ్ళట్లేదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎందుకు వాళ్ళ మీద డామినేట్ చూపిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దాంతోపాటు మీరందరూ అనొచ్చు, మరి వాళ్ళు వస్త్రధారణ ఎలా పడితే అలా వేసుకుంటే మరి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా అంటే, నాగబాబు గారు ఒకటే చెప్తున్నారు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళ వస్త్రధారణ వల్ల కాదు. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనకి రేప్ కేసు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి వాటన్నిటిలో కూడా స్త్రీలు కేవలం వాళ్ళ వస్త్రధారణ సరిగ్గా లేదు అని చెప్పేసి పురుషులు అటాక్ చేస్తున్నారా? కాదు కదా. ఫస్ట్ వాళ్ళ మైండ్లో కొంచెం క్రూరత్వం కనిపిస్తోంది. ఆ క్రూరత్వంతో ఒంటరిగా మహిళ కనిపించింది. తనకి వీడిని అటాక్ చేసేటటువంటి ఎబిలిటీ, సామర్థ్యం ఉండదు కాబట్టి, అంత బలం ఉండదు కాబట్టి, అందుకని చెప్పేసి వీడు ఆటోమేటిక్గా డామినేషన్ చూపించి వాళ్ళ మీద అత్యాచారం చేస్తూ ఉన్నాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మనం ఏం చేయాలి? కుదిరితే వీడు మైండ్ సెట్ అన్నా మార్చాలి, లేదు అంటే ఆమెకు ఒక ప్రొటెక్షన్ అన్నా పెట్టాలి, లేదంటే తనకి తనే డిఫెన్సివ్ మెకానిజంని తను క్రియేట్ చేసుకోవాలి. సో మరి ఇది ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అత్యాచారాలు ఆగిపోతాయి. అంతేగాని నువ్వు వస్త్రధారణ ఆ విధంగా ఉంది అందుకని చెప్పేసి వీడు నీ మీదకి అటాక్ చేశాడు అని చెప్పడానికి నీకు ఏ రైట్ ఉంది? సో కాబట్టి ఫస్ట్ స్త్రీలు వస్త్రధారణ చేంజ్ చేసుకోవడం కాదు, మనుషులు ఎవడైతే పురుషుడు ఆ విధంగా క్రూరత్వంగా ఆలోచిస్తున్నాడో వాడు మైండ్ సెట్ని మనం చేంజ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు నాగబాబు గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట.